గురుగారు కొంతమంది పండితులు కావచ్చు, లేకపోతే హిందూ సంఘాలకు సంబంధించిన వాళ్ళు ఈసారి మరి మూడంలో వచ్చింది కాబట్టి ఒక కొడుకు ఉన్న తల్లిదండ్రులు ఇలా చేయాలి, గాజులు దానం చేయాలి, లేకపోతే ఈ సమయంలో ఇలా చేయాలి అంటే కొన్ని వార్తలు, కొన్ని వీడియోలు బాగా వైరల్ అవుతున్నాయని చెప్పొచ్చు. దానికి సంబంధించి ఏం చెప్తారండి? దాని సింపుల్ నాన్న, ఒక సీజన్లో ఆడపడుచులకి చీరలు పెట్టాలి, అవును. ఒక సీజన్లో వదినకి చీరలు పెట్టాలి, ఒక సీజన్లో ఒక్క కొడుకున్న గాజులు వాళ్ళు ఇచ్చి వెండి గ్లాసులు పుచ్చుకోవాలి ఇవ్వాలి, అంటారు. ఒక్క కొడుకున్నవాడు కొబ్బరికాయ కొట్టాలి, ఒక్క కొడుకున్న వాళ్ళు గాజులు పంచుకోవాలి. ఏ వ్యాపారం డౌన్ అయిపోతే ఆ వ్యాపారస్తులు దీన్ని పుట్టిస్తుంటారు. అంతమించి సింపుల్, దానికి చెప్పాల్సిన అవసరం లేదు. ఇప్పుడు ఇప్పుడు ఇవ్వమనండి, ఒక్క కొడుకున్న వాళ్ళని తులం బంగారం ఇవ్వమని చెప్పి ఇప్పుడు ఇప్పుడు చెప్పండి, ఎవరైనా వింటారేమో? ఎవరు వినరు. ఎవరు వినరు. దేనికంటే కాస్ట్ ఎక్కువ కదా. ఈజీగా అయిపోయేటువంటి వాటిని ఏదైతే ఉందో అవి మాత్రం అందరూ చేస్తారు. ఆ పోతే పోయింది, కొబ్బరికాయ కొట్టడమేగా. ఒక కొబ్బరికాయ మహా అయితే 50 రూపాయలు 30 రూపాయలు అయిపోయింది. గాజులు కూడా గాజులు కూడా పెద్ద సమస్య కాదు. ఇప్పుడు ఇచ్చుకోవడం తప్పని చెప్పడాల, ఆడపిల్లలకి ఇవ్వండి చక్కగా, చాలా మంచి, దాంట్లో ఇదేం లేదు. కానీ ఈ వంక అంటే ఏదైతే ఉందో దీని ఏదో ఒక సంప్రదాయంలాగా, శాస్త్రంలాగా అంతకుముందు ఎక్కడున్నాయినా ఇట్లాంటి కొత్త కొత్త విధానాలు? అవునా, లేవు. కొత్త కొత్త పుట్టిస్తుంటారు ఎప్పటికప్పుడు. ఏ వ్యాపారస్తుల బిజినెస్ ఎవరికైతే డల్ అయిపోతుంటుందో ఆ రకమైనటువంటి వ్యాపారస్తులు కొత్తగా పుట్టిస్తుంటారు. అవి చక్కగా అమ్ముడుపోతుంటాయి, తద్వారా వాళ్ళు బ్రతుకుతుంటారు. ఇంకోటి కూడా ఏంటంటే ఆడపడుచులు గాజులు వస్తాయి మంచిగా, అది కూడా మంచిది, దాంట్లో ఏది తప్పేం లేదు. కాబట్టి ఇది వంక పెట్టుకొని మాత్రం చేయొద్దని చెప్తా. ఓకే. మరి గురుగారు భోగి రోజు కూడా నిమ్మలంగా లేద్దాంలే, ఏం పని లేదు అంటూ 10-11 వరకు పక్క మీద నుంచి దిగకుండా అలాగే ఉన్న వాళ్ళు కూడా ఉంటూ ఉంటారు. మనం చాలా వరకు చూస్తున్నాం, సిటీలో ఇలాంటి పరిస్థితులు ఉంటున్నాయి. వాళ్ళకి అసలు ఏమన్నా జరిగే అవకాశం ఉంటుందంటారు? అంటే అష్ట దరిద్రాలు వస్తాయి అంటూ ఉంటారు కదా, దానికి సంబంధించి ఏం చెప్తారు? ముఖ్యంగా నాన్న, మన హిందూ సంప్రదాయంలో తెల్లవారుజామున 4 గంటలకి స్నానం చేయమని చెప్తాం. అవును. అవునా? 4 గంటలకు స్నానం చేస్తే దేవతా స్నానం, 5 గంటలకు స్నానం చేస్తే ఋషి స్నానం, 6 గంటలకు స్నానం చేస్తే మానవ స్నానం, 6 తర్వాత చేసే స్నానాన్ని రాక్షస స్నానం అంటారు. ఇప్పుడు అందరూ చేస్తున్న స్నానం ఆల్మోస్ట్. అవునా? అనగానే మనం గుర్తుకొచ్చేస్తాం వెంటనే గ్యారంటీగా. అయితే తెల్లవారుజాము 4 గంటలకు స్నానం చేస్తే సంపూర్ణమైనటువంటి ఆరోగ్యం వస్తుంది నాన్న. ఆరోగ్యాన్ని పోగొట్టుకుంటున్నాం మన చేతులారు, చివరికి వేడి నీళ్ళు పోసుకొని. అది కూడా సూర్యోదయానికి మునిపే స్నానం చేయాలి. మనం స్నానం చేసే ముందు ఏం చేస్తాం? దంతధావనం చేస్తాం. అవునా? ఇక్కడ సూర్య భగవానుడు రాకముందే దంతధావనం చేయాలని శాస్త్రం. ఎందుకంటే దక్షయజ్ఞంలో జరుగుతున్నటువంటి కొన్ని సన్నివేశాలకి సూర్య భగవానుడు చూసి నవ్వుతూ ఉంటే దక్షుడు సూర్యుడు పళ్ళు రాలగొట్టాడు. కాబట్టి ఆయనకి దంతాలు లేవు సూర్య భగవానుడికి. కాబట్టి ఇప్పుడు మీ దగ్గర లేని వస్తువు నా దగ్గర 10 సార్లు చూపిస్తుంటే ఏమవుతుంది? మీకు కోపం వస్తుందా? రా వస్తుంది. అవునా? ఇప్పుడు ఒక నగ వేసుకున్నారు నాన్న, పక్క వాళ్ళకి ఏం లేదు, నగ చూడు చూడు అని చెప్పి చూపిస్తూ ఉంటే పక్క వాళ్ళకు ఒక రకమైనటువంటి కోపం మీద వస్తుందా? రాదా? ఆమెకి ఉందనగా 10 సార్లు చూపిస్తుందని. అలాంటి సూర్య భగవానుడి దంతాలు లేవు కాబట్టి ఆయన ముందు దంతధావన చేయకూడదు అనేటువంటి శాస్త్రం. అంతేకాకుండా ఈ దంతధావన చేయడానికి సూర్యోదయం ముందు ఎందుకు చేస్తాము అంటే, సూర్యోదయానికి ముందు చిన్న చిన్న సూక్ష్మ క్రిములు తొందరగా లేవు, ఎక్కడ ఒక మూలకు ఉండిపోతాయి. సూర్యోదయం తర్వాత సూర్యకిరణాలు ఎప్పుడైతే భూమి మీదకి వస్తాయో సూక్ష్మక్రిములు చూడండి, దోమలు కానీ ఇవన్నీ కూడా లేస్తూ ఉంటాయి మీకు. అవునా? ఇప్పుడు మనం దంతధావనం చేసేటప్పుడు ఇప్పుడున్నటువంటి పరిస్థితులు అటు ఇటు బ్రష్ నోట్లో పెట్టుకొని అటు ఇటు మొత్తం చక్కర్లో కొడుతూ ఉంటారు, ఎక్కడ పడితే అక్కడ ఉమ్మేస్తూ ఉంటాం. అవునా? అది కూడా తప్పు. ఒకే చోట నిలబడి దంతధావనం చేయాలి. దేనికంటే రాత్రి లోపల ఉండేటువంటి లాలాజలం అంతా కూడా ఈ నాలుక మీద ఉన్నటువంటి ఇదంతా కూడా పాచి అంతా కూడాను విషపూరితం అవుతుంది. ఈ పళ్ళు తవ్వుకున్నప్పుడు ఎక్కడ పడితే అక్కడ ఉమ్మేస్తే అక్కడ ఉండేటువంటి సూక్ష్మక్రిములు చనిపోతాయి. ఒకే చోట, అంటే వాటికి కూడా హాని చేయకూడదు అని ఒకే చోట నిలబడి దంతధావనం చేయాలి. అది పోయింది. ఇప్పుడు 10 దాకా నిద్ర లేవట్లేదు అంటే అది నిత్య దరిద్రం, అష్టదరిద్రం. అంటే మామూలు రోజుల్లో, అంటే ఆ మామూలు రోజుల్లో కూడా కొంచెం దరిద్రమే గురుగారు. కానీ పండగ సమయంలో కూడా ఆ విధంగా ఉంటే అసలు ఎలాంటి పరిణామాలు ఎదుర్కోవచ్చు అంటారు? తప్పనిసరిగానన్న, ఇంట్లో పొద్దునే మీ పిల్లల్ని చూడండి, పిల్లలు క్రమశిక్షణతో ఉన్నారా లేదా అని చదువు సంగతి తీసి పక్కన పెడితే కొన్ని విషయాల్లో చెప్తాను. ఫస్ట్ లేవగానే పక్క బట్టలు మడత పెట్టారా లేదా. నెంబర్ 2, స్కూల్ నుంచి రాగానే షూస్ కానీ చెప్పులు కానీ ఎక్కడ పెడితే అక్కడ పడేయకుండా ఒక ర్యాక్లోనో ఒక క్రమబద్ధంలోనో పెట్టారా లేదా. నెంబర్ 3, వాళ్ళ బుక్స్ చినిగిపోతుంటే అట్టలు వేసుకున్నారా లేదా, తల్లిదండ్రులతో అడిగైనా వేయించుకున్నారా లేదా. అవునా? ఎవరైనా ఇంటికి వచ్చినప్పుడు మంచినీళ్ళు అడుగుతున్నారా లేదా, ఎవరైనా పెద్దలు వస్తే లేచి నిల్చుంటున్నారా లేదా. ఈ 5 రకాల వాటిల్లో కనీసం 3 చేసినా వాళ్ళు ఒక రకమైనటువంటి
క్రమశిక్షణలో ఉన్నట్టే. అవి చిన్నప్పటి నుంచి మనం అలవాటు చేయాలి. అలాంటిది మనమే 10ంటికి లేచి పక్క బట్టలు మడతేయకుండా అది అక్కడ పెట్టేసి బ్రష్ నోట్లో పెట్టుకొని టీవీ ఆన్ చేసి ఓ చేత్తో కప్పు పట్టుకొని టీ తాగుతూ మొహం కడుక్కోకుండా టీవీని మొదలు పెట్టుకొని టీవీని ఆన్ చేస్తూ దాన్ని ఆపరేట్ చేస్తూ ఉంటే రేపటి రోజు మన పిల్లలు ఏం చేస్తారు? 11ంటికి లేవడం మొదలు పెడతారు. నువ్వు 10ంటికి లేమంది, నేను 11ంటికి లేస్తే వచ్చిందా అని. అసలు ఆదివారం సెలవు వచ్చింది కాబట్టి భార్యలు పొద్దున ఎక్కువ పడుకుంటున్నారు, కానీ అసలు ఆదివారం ఇంకాస్త తొందరగా లేవాలి. అలాంటిది పోయింది. పండగ రోజుల్లో ఎవరైతే సూర్యోదయం తర్వాత నిద్రలేస్తారో వాళ్ళకి నిజంగానే నాన్న దారిద్ర్యం అనేటువంటిది నిత్యం ఆ ఇంట్లో ఉంటుంది తప్పనిసరిగా. అంతేకాకుండా సూర్యభగవానుడు వచ్చిన తర్వాత కూడా ఇప్పుడు కొంతమంది గొప్ప గొప్ప వ్యక్తులు ఉంటారు నాన్న. దాంట్లో ధీరుభాయ్ అంబానీ గారు అంటే రతన్ టాటా గారు, ఇట్లా కొంతమంది వ్యక్తులు పేర్లు చెప్పుకుంటూ వెళ్తే గొప్ప గొప్ప వ్యక్తులు. వాళ్ళు ఒకటే మాట చెప్తారు, ఎప్పుడూ నా పడక గదిలో సూర్యుడిని చూడలేదని చెప్తారు. ఒకటే మాట. అర్థమైందా? నేను పడుకొని ఉండగా సూర్యుడిని ఎప్పుడు చూడలేదంటే సూర్యోదయుడు రాకముందే ఇది చేసేవాళ్ళు. ఎప్పుడు నాకంటే మా డోర్ కీపర్ ఉంటాడు, డోర్ కీస్ తీసేవాళ్ళు, వాచ్మెన్ ఆఫీస్కి, నా వాచ్మెన్ నాకంటే ఎప్పుడు ముందు రాలేదు అని చెప్తారు. అంటే వీళ్ళే ముందెళ్ళి నిల్చునేవాళ్ళు. అంటే ఇవన్నీ కూడా మంచి జరగడానికి, ఉన్నత స్థానంలో ఉండడానికి. అంతేకాకుండా నిద్రను జయించిన వాడు ప్రపంచాన్ని జయిస్తాడని శాస్త్రం. నిద్రను జయిస్తే ప్రపంచాన్ని జయిస్తాడు, దాంట్లో అనుమానమేం లేదు. ఇప్పుడు నిజంగానే ఒక చంద్రబాబు నాయుడు గారు కావచ్చు, ఏ సీఎం అయినా ఎవరైనా సరే ఎక్కువగా నిద్రపోరు. మనం 10 hours 8 hours నిద్రపోవాలి లెక్క ప్రకారం. ఇప్పుడు జస్ట్ 4 hours 3 hours మాత్రమే పడుకుంటారు. దీంట్లో నాకు తెలిసిన ఒక అడ్వకేట్ ఉన్నారు, ఒక ఆయనైతే డైలీ ఓన్లీ 45 minutes నిద్రపోతాడు ఆయన. జస్ట్ 45 minutes. అది కూడా మంచం మీద పడుకొని ఇట్లా ఏమక్కర్లా, కూర్చొనే నిద్రపోతాడు. యోగ నిద్ర అంటారు దాన్ని. యోగ నిద్ర పోతే కంప్లీట్ మొత్తం డీప్ స్లీప్కి వెళ్ళిపోతారు. 45 నిమిషాల నిద్ర వాళ్ళకి రోజు మొత్తం సరిపోయేంత శక్తిని ఇస్తారు. అలాంటిది కనీసం 10 గంటలు పడుకోమంటున్నారు, 8 గంటలు పడుకోమంటున్నారు. మరీ 1 గంట వరకు 2 వరకు లేవకుండా ఎప్పుడో లేచి ఇంట్లో నిజంగా ఒక మనిషి పడుకొని ఉండగా స్నానం చేయకుండా ఉన్నప్పుడు ఇంట్లో పూజ చేస్తే ఏం ప్రయోజనం ఉంటుంది నాన్న? అవునా కాదా? ఇంట్లో పిల్లలు పడుకొని ఉంటారు, లేదా ఎవరైనా పడుకొని ఉంటారు, వీళ్ళు మాత్రం పూజ చేసుకుంటూ ఉంటారు. దానివల్ల ఉపయోగం ఏంటి? ఇంట్లో మనిషిని పడుకోబెట్టి దీపం పెట్టేది ఎప్పుడు నాన్న? చనిపోయిన తర్వాత కదా. మరి ఇప్పుడు అందరూ సాధ్యమైనంత వరకు అదే చేస్తున్నారు కదా. ఒక్కటి గమనించాలిగా కనీసం. అవునా? మన ఇంట్లో పడుకోబెట్టి దీపం పెట్టేది మనిషి మరణానంతరమే. మరి ఇంట్లో మనుషులు పడుకున్నప్పుడు దీపం పెడుతున్నామంటే దానికి సమానమే కదా అది కూడా. కాబట్టి ఎప్పుడు కూడాను పొద్దున్నే అందరు నిద్ర లేచే అలవాటు ఉంటే తొందరగా పడుకోండి. కావాలంటే అలసత్వం ఉండదు, బాడీ ఎక్కువగా స్ట్రెయిన్ అవ్వదు, ప్రశాంతంగా ఉంటుంది పొద్దున్నే లేస్తే. అందుకని చదువుకునేటువంటి చదువు కూడా పొద్దునే చదువుకోవాలి. రాత్రిపూట తినే అన్నం పొద్దున చదువుకునే చదువు వంట పడుతుంది. రాత్రిపూట అన్నం తింటాం, తిన్న తర్వాత ఏం చేస్తాం? మహా అయితే ఒక అరగంట సేపు కష్టపడతాం, అటు ఇటు తిరుగుతాం, ఏదో పనులు చేసుకుంటాం, పడుకుంటాం. అదే పగలైతే తిన్న తర్వాత పని చేస్తూ ఉంటాం కదా. అందుకని రాత్రిపూట తిన్న అన్నం ఏమవుతుంది? బాడీకి బాగా శక్తిని ఇస్తూ ఉంటుంది. పొద్దున్నే లేచిన చదువు ఏదైతే ఉంటుందో చదువుకునే చదువు, అది కూడా చూడండి బ్రెయిన్లో ఏ రకమైనటువంటి ఆలోచనలు ప్రశాంతంగా ఉంటుంది. అప్పుడు చదువుకునే చదువు గంటైనా చాలు మైండ్కి ఎక్కుతుంది. మళ్ళీ మెమరీ పవర్ లాస్ అవ్వడం అనేది ఉండదు ఆ సమయంలో చదువుకునేటువంటి చదువుకి. ఇలాంటివన్నీ ఎంతో కాలం నుంచి మన సంప్రదాయంలో ఉన్నప్పుడు అవన్నీ తీసి పక్కన పడేసి 10ంటికి లేస్తాం, 11ంటికి లేస్తాం, అప్పుడే మేము పూజ చేసుకుంటామంటే ఒక ఆవిడ నాతో, నేను అడిగా, అమ్మ మీరు 1 గంట ఈ టైంలో ఇదేం పూజ అమ్మ మధ్యాహ్నం అంటే, లేదు గురువుగారు పొద్దున్నే దేవుడు అందరు పూజలతో బిజీగా ఉంటాడు కదా, ఆయన ఖాళీగా ఉన్నప్పుడు చేద్దామని చెప్పి ఇప్పుడు చేస్తున్నారని చెప్పింది. ఏం మాట్లాడాలి నేను ఆ మాటకి? మరి ఆయన నా పూజ తీసుకోవాలంటే ఆయన ఖాళీగా ఉండాలిగా, అందుకని 1 గంటకి చేస్తున్నానండి. పిచ్చి మాటలు చెప్పకుండా మీరు లేచేది 11ంటికి, అందుకని 1 గంటకు పూజ చేస్తున్నారంటే, అరే ఏదైనా ఒకటి అనుకోండి, ఆయన ఖాళీగా ఉండాలని చెప్పి నేను 11ంటికి లేస్తున్నానని చెబుతుంది. శాస్త్రం కూడా 12 తర్వాత అసలు దీపారాధన చేయకూడదు అని చెప్తుంది. 12ంటికి చేసేటువంటి దీపారాధన పితృకార్యాలకు చేస్తాం, తద్దినాల సమయంలో మాత్రమే చేస్తాం 12 గంటలకి. అందులో అపరాహ్న సమయం ఉంటాం, అపరాహ్న సమయంలో తద్దినాలు మాత్రమే పెడతాం, ఇంకేం పూజలు చేయరు. 12 దాటిన తర్వాత దీపం పెడితే తద్దినం పెడుతున్నట్టే. అయితే గురుగారు మరి భోగి రోజు అసలు చేయవలసిన పనులు ఏంటండి, చేయకూడని పనులు ఏంటండి అసలు? ముఖ్యంగా నాన్న ఇందాక మనం చెప్పుకున్నట్టు పొద్దున్నే లేవటం, చక్కగా దంతదానం చేసుకోవడం, స్నానం చేయడం, భోగి పండు పోసుకోవడం, వీటితో పాటు తప్పనిసరిగా ఇంటి దేవుడు ఎవరైతే ఉంటారో ఆయనకు పూజ చేయాలి తప్పనిసరిగా. కులదేవత అంటారు, కొంతమంది గృహదేవత ఉంటుంది, కొంతమందికి గ్రామదేవత. ఇప్పుడు ఇంటి దేవుడు ఎవరో తెలియదు, కులదేవత ఎవరో తెలియదు, కనీసం గ్రామదేవత ఉంటుంది.
గ్రామ దేవతకైనా తప్పనిసరిగా నమస్కారం చేసుకొని రావాలి దేవాలయానికి వెళ్ళి. నిజంగా చెప్పాలి అంటే మన ఇంటికి సంక్రాంతికి పంట ఇంటికి వస్తుంది, కొత్త పంట అవును కదా. ఈ కొత్త పంటని ఎవరైతే గ్రామ దేవత ఉంటుందో, మా కులదేవత కానీ గృహదేవత కానీ ఉంటుందో, ఆ దేవతకి చీర రవిక పెట్టి తప్పనిసరిగా ఆ ఒడ్లు వాళ్ళకి పెట్టడం అనేటువంటిది సంప్రదాయంగా వస్తుంది. అంటే వాళ్ళకి పెట్టిన తర్వాత మనం తినటం, కొత్త పంటని మనం తినాలి అంటే తప్పనిసరిగా భగవంతుడు ముందు పెట్టాలి. తప్పనిసరిగా ఈ దేవత పూజ చేయాలి నాన్న. లేదు ఇదన్నీ మాకు తెలియదండి, మా గృహదేవత ఎవరో తెలియదు, కులదేవత ఎవరో తెలియదు, కనీసం గ్రామదేవత దేవాలయానికి వెళ్ళి మీకు చీర పెట్టే శక్తి లేదు, చిన్న బ్లౌజ్ పీస్ పెట్టి ఆ బ్లౌజ్ పీస్లో కొద్దిగా ఒడ్లు పోసి, ఏ ధాన్యం వస్తే ఆ ధాన్యం, ఒడ్లు అయితే ఒడ్లు, జొన్నలు అయితే జొన్నలు, సజ్జలు అయితే సజ్జలు, ఏ వస్తే అవి ఆ ధాన్యం తీసుకుని వెళ్ళి అమ్మవారికో స్వామివారికో సమర్పించి. ఇప్పుడు పురుష దేవతలు ఉంటారు, నరసింహస్వామి కొంతమందికి ఇంటి దేవుడు ఉంటాడు, కొంతమంది వెంకటేశ్వర స్వామి ఉంటాడు, వాళ్ళకి పంచ లేదంటే ఓ చిన్న ఉత్తరాయం, ఓ చిన్న తుండుగుడ్డ, శక్తిని బట్టి. అంటే ఇక్కడ దీన్ని బట్టి ఏంటంటే సంవత్సరంలో ఒక్కసారి అయినా సరే మన గృహదేవతకో కులదేవతకో గ్రామదేవతకో మనం ఏదైనా పూజ చేయాలి అని చెప్పే సంప్రదాయమే ఈ భోగి పండుగ ఉండేటువంటి ఇది. ఇలా చేయకుండా మాత్రం ఉండకూడదని చెప్తాను. చేయకూడని పనులు గురుగారు, చేయకూడని పనులు క్షౌరం చేసుకోవటం ముఖ్యంగా. చాలామంది పండగ 3 రోజులు హాలిడేస్ వచ్చింది ఇంకప్పుడు మొదలు పెడతారు మసాజులు గిసాజులు, కటింగులు, క్షౌరాలు, ఇవన్నీ. పండగ రోజుల్లో క్షౌరం చేసుకుంటే ఉంటుందా? క్షౌరమే నిజంగా, పండగే క్షౌరం మొత్తం. తర్వాత మనం పండగ చేసుకోవడానికి ఏమీ లేకుండా క్షౌరం. కాబట్టి క్షౌరం చేసుకోకూడదు. అంటే గడ్డం చేసుకుంటామండి, క్షౌరం చేసుకోం కదా, ఏదైనా క్షౌరకర్మే, దాంట్లో ఏమాత్రం కూడా అనుమానమే లేదు. క్షురకర్మలు అంటారు వాటిని. క్షురకర్మలు చేయకూడదు. తలంటు స్నానం చేయకుండా అంతకంటే ఉండకూడదు. నిజంగానే హెల్త్ ప్రాబ్లం ఉంది, చేయొద్దు, దాంట్లో అసలు బలవంతమే లేదు. ఇక్కడ భోగి పండుగ రోజు ఏం చెబుతున్నాం మనం? తలంటు స్నానం చేయమని చెబుతున్నాం. తలంటు స్నానం అంటే వేడి నీళ్ళే చేస్తాం, చన్నీళ్ళు చేయం. కాబట్టి ఎవరైనా చేయొచ్చు, దాంట్లో పెద్ద సమస్య ఏం లేదు. ఒంటి మీద ఉండేటువంటి నలుగు, మైండ్లో ఉండేటువంటి మొత్తం మట్టి మొత్తం ఒక్కసారిగా తలంటు స్నానంతో పోతుంది. తలంటు స్నానం చేయకుండా ఉండకూడదని చెప్తాను తప్పనిసరిగా. గురుగారు మరి భోగి రోజు ఏ వస్తువులనైతే దానం చేస్తే మనకున్న అష్టదరిద్రాలు పోతాయి అంటారు? నిజంగా చెప్పాలంటే నాన్న, మనం ఇందాక చెప్పుకున్నట్టుగా దేవతలకి ధాన్యం, అలాగే ఇంటి ముందు హరిదాసులు వస్తారు, అవును, వాళ్ళని నిరాశపరిచి పంపకండి. నిజంగా వాళ్ళు ఇప్పుడు నిజంగా టౌన్లు సిటీల్లో అసలు హరిదాసులు ఉన్నారా లేదా అనేది ఒక పెద్ద సమస్య అయితే, ఉన్న వాళ్ళని సంతృప్తికరంగా పంపిస్తున్నారా లేదా అనేటువంటి అదో పెద్ద సమస్య. ఏదో ₹1 పంపించేవాళ్ళు చాలామంది ఉంటారు. అలా కాదు, వాళ్ళు ఈ నెల రోజులు మొత్తం కూడా పొద్దున్నే వచ్చి హరినామ కీర్తనతో మనం నిద్రలేపుతాం. అవునా? త్యాగరాజస్వామి వారు పుట్టారట. ఆయన చిన్నప్పుడు పుట్టిన వెంటనే ఏం చేస్తారు? పిల్లవాడు ఏం చేస్తాడు? పుట్టిన వెంటనే ఏడుస్తారు కదా. ఈయన ఏడవడం లేదు, తల్లిదండ్రులకు భయం, అసలు ఉన్నాడా పోయాడా, వీడేంటి ఏడవట్లేదు, అసలు కదలికే లేదు. ఒక వారం రోజుల తర్వాత ఒక ఆయన ఆ వీధిలోకి వచ్చి హరినామ కీర్తన చేశాట. అప్పుడు పిల్లవాడు ఉలిక్కిపడి ఏడ్చి మొదలుపెట్టాడు. అంటే ఆ పిల్లవాడికి అంతవరకు హరినామ స్మరణ వినపడలా. దానికోసం ఆ పిల్లవాడు పుట్టింది, త్యాగరాజ స్వామి వారు పుట్టింది అందుకోసం. కాబట్టి ఆ హరినామ స్మరణతో మనకి పొద్దునే నిద్ర లేపుతుంటే ఎలా ఉంటుంది? మనకి ఎంత బాగుంటుంది, ఎంత ఆనందంగా ఉంటుంది కదా. మైండ్ మొత్తం ప్రశాంతంగా ఉంటుందా లేదా? అలాంటి హరిదాసుని పండగ రోజులు ఏదైతే భోగి రోజు ఉందో ఆ రోజున వాళ్ళకి బియ్యం దానం ఇవ్వడం అనేటువంటిది జరగాలి. దాంతోపాటు ఏదైనా కూరగాయలు ఇవ్వచ్చు, చక్కగా మీకు దోచిన డబ్బులు ఇవ్వచ్చు, మంచి బట్టలు పెట్టవచ్చు. నెల రోజులు మీకు ఒక సేవలాగా తయారు చేశాడు ఆయన. చేశాడు మంచిగా, రోజు నామస్మరణ చేశాడు. మీ ఇంటికి వచ్చి పూజ చేయించిన పూజారి గారికి ఇస్తారు కదా, అట్లానే హరిదాసులు కూడా తప్పనిసరిగా ఇవ్వాలి. వాళ్ళు సాతాను వాళ్ళు అంటారు నాన్న, వాళ్ళని సాతాను వాళ్ళు అంటారు హరిదాసుల్ని. వాళ్ళు అసలు ఈ పండుగ సందర్భంగా వీళ్ళు ఈ రకమైనటువంటి నామకీర్తన చేస్తూనే వాళ్ళ జీవనాన్ని తప్పనిసరిగా ముందుకు తీసుకెళ్తూ ఉంటారు. అలాంటి వాళ్ళకి మనం ఇవ్వకుండా ఉండడం కూడా మహాపాపమే కదా. కాబట్టి వాళ్ళకి వస్త్రం తప్పనిసరిగా, అలాగే బియ్యం లేదా దక్షిణ ఏది ఉంటే అది ఇచ్చుకోవడం అనేటువంటిది మంచిది. అలాగే ఫలప్రదానం అంటారు. అంటే మనకి ఈ కొబ్బరి బొండాలు ఉంటాయి చూసారా? అవును గురుగారు. కొబ్బరి బొండాలు అవి తీసుకుని వెళ్ళి 5గురికి, ముత్తైదురికి ఇవ్వండి, లేదా ఎవరికైనా బ్రాహ్మణకన్నా ఇవ్వండి. ఒక 5గురికి తప్పనిసరిగా కొబ్బరి బొండాలు దానం చేస్తే మీ ఇంట్లో అక్షయం కలగడం తప్పనిసరి. కొబ్బరి బొండాలు అక్షయం కాదు, ఎప్పటికీ తరిగిపోనంత. ఇప్పుడు కొబ్బరి కాయలో కనుక నీళ్ళు ఎలా ఉంటాయో అట్లానే మీ ఇంట్లో ఎప్పటికీ ధనధాన్యాలతో నిండి ఉంటుందని చెప్పడం దాంట్లో అనుమానం లేదు నాన్న. కాబట్టి ఈ 2 తప్పనిసరిగా దానం చేయడం అనేటువంటిది మంచిది.
For more videos like this, subscribe Big TV channel.